నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. బండ్ల గణేష్ చెప్పినట్లుగానే తెలుగు ఇండస్ట్రీలో మాఫియా ఉందా? కొత్త వాళ్ళను నిజంగా తొక్కేస్తున్నారా? ఇండస్ట్రీకి కొత్త వాళ్ళను రాకుండా అడ్డుకుంటున్నారా? ఆ మాఫియా ఎవరు? ఇదిగో ఇప్పుడు ఇదే తెలుగు ఇండస్ట్రీలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఇంతకు బండ్ల గణేష్ ఏమన్నారో ఓసారి చూద్దాం. ఈ ఫిలిం నగరు, ఈ సినిమా, ఈ ట్వీట్లు, ఈ ఫోటోలు, ఈ పొగడ్తలు ఇదంతా అబద్ధం. ఇంటికి వెళ్ళావా నువ్వు వాస్తవానికి వెళ్ళిపో. ఈ మాఫియా మన బతకనేదు. ఈ మాఫియాకి దూరంగా ఉండాలంటే మనం బేస్ మీద ఉండాలి. తప్పకుండా ఎవడు బాగుంటే అబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత పొడుగుందో ఆయన అంటారు. నువ్వు నమ్మకో. నేను 5 అడుగుల హైటే ఉన్నాను, నేను మంచి నటుణ్ణి, నేను చంద్రమోహన్ లాగా ఉండాలి అనుకో. నిన్న రాత్రి హైదరాబాద్లో లిటిల్ హార్ట్స్ విజయోత్సవం జరిగింది. ఈ చిత్రం విజయోత్సవ వేడుకల్లో హీరో విజయ్ దేవరకొండతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, బండ్ల గణేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ చిన్న సినిమాల విజయానికి లిటిల్ హార్ట్స్ స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. కథతో సినిమాలు తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా చూపించిందని, ఇలాగే మరిన్ని చిన్న సినిమాలు విజయవంతం కావాలన్నారు. అప్పుడే 10 కాలాల పాటు సినిమా ఇండస్ట్రీ చల్లగా ఉంటుందంటూనే మరో బాంబ్ పేల్చాడు బండ్ల. ఫిల్మ్ ఇండస్ట్రీ మాఫియా వంటిదని, సక్సెస్ వెంటబడుతూ ఉంటే పొగుడుతుంటారని, ఆవెనికే పడదోస్తారని, జాగ్రత్తగా ఉండాలని, లేదంటే ఈ మాఫియా నిన్ను ఇండస్ట్రీలో బతకనివ్వదని లిటిల్ హార్ట్స్ హీరో మౌలి తనోజ్ను నిర్మాత బండ్ల గణేష్ హెచ్చరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకు బండ్ల మాటల వెనుక ఉన్న ఈ మాఫియా ఎవరు? నిజంగానే తెలుగు ఇండస్ట్రీలో మాఫియా ఉందా? వారే కొత్త వారికి అవకాశాలు రాకుండా అడ్డుకుంటున్నారా అనే చర్చ తీవ్రంగా ఊపందుకుంది.